చిరంజీవి గారి బర్త్డే రాబోతుంది. మీరు ఫస్ట్ టైం చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూసిన మూవీ మీకు గుర్తుందా? అండ్ ఆ మూమెంట్ లో మీకున్న ఫీలింగ్ ఏంటి ఒకసారి? నాకు వచ్చాక నేను ఫస్ట్ స్క్రీన్ మీద చేసిన చిరంజీవి గారి ఫిల్మ్ ఎముడికి మొగుడు. ఇప్పటికీ ఆ క్లోజ్అప్ నా మైండ్ లో ప్రింట్ లాగా ఉండిపోయింది. ఆ 90s అన్ని సాంగ్స్, అసలు చిరంజీవి గారి సినిమాలు అంటే ఫస్ట్ డాన్సెస్, సాంగ్స్, అన్ని జోనర్స్ అంటే ఒక ఊపేశారు. చిరంజీవి గారి డైలాగ్స్ లో ఎక్కువ మీరు ఏ పంచుని బాగా వాడేవారు? ఘరానా మూవీలో ఆ కూతురు చేతిలో చక్రం లాంటిది, సుదర్శన చక్రం లాంటిది అని చెప్పి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పంపుతారు. ఆ అమ్మాయి చింపి పంపిస్తారు. చూసి చించిందా, చూడకుండా చించిందా అంటారు రాఘవరావు గారు. అప్పుడు చిరంజీవి గారు ఆయన ఇమిటేట్ ఇస్తూ చెప్తారు, ఊరుకో చించాక ఎలా చించేది, పొంగు నుండి చించిందా, పోకు నుండి చించిందా. ఏజ్ ఆఫ్ 70 స్టిల్ హీస్ రూలింగ్ ద బాక్స్ ఆఫీస్. 35-40 years బ్యాక్ ఎలా ఉన్నారు, స్టిల్ అదే ఒక ఇమేజ్ మెయింటైన్ చేయడం ఆయన తీసుకుంటున్న కష్టం. కానీ డాన్స్, ఫైట్స్ అండ్ డైలాగ్స్, కోపం ఇవన్నీ ఎంతలా చూపించి మనల్ని మెప్పిస్తారు, మనల్ని అల్లరిస్తారు. ఎమోషనల్ సీన్స్ లో అంతా ఏడిపిస్తారు. నాకు రుద్రవీణ చాలా ఇష్టం. స్వయం కృషి రుద్రవీణలో ఫాదర్ తో కాన్ఫ్రంటేషన్ ఉన్న దాంట్లో కళ్ళతోటి ఆయన చూపించేస్తున్న ఎక్స్ప్రెషన్ చాలా బాబీ నేనంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంది ఆయనకి. చరణ్ గారు వచ్చి మేము ల్యాబ్ కూర్చొని పర్లేదు అని చెప్పి చరణ్ గారు కూడా మమ్మల్ని కూర్చోబెట్టి లైక్ అందరం కలిసి ఆయనతో భోజనం చేసాం. సో ఇట్స్ లైక్ బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. చిరంజీవి గారు అంటే మా అందరికి కావాల్సింది ఏంటంటే అన్నయ్య ఒక మంచి స్టెప్ వేయాలి, ఒక మంచి మాస్ సినిమా చేయాలి. ఆయన ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు? 4:30కి లేచిపోవడం, వర్కౌట్ చేసి కానీ షూటింగ్ వచ్చేవారు. ఆయనకు తెలుసు స్క్రీన్ మీద మనం ఎలా ఉండాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి. 80s 90s లో ఉన్న చిరంజీవి గారి మేనరిజం తోని ఉన్న ఏదైనా ఒక మూవీతోని గ్యాంగ్ లీడర్ ఇస్ ద బెస్ట్. ద వే హీ అండ్ కాలర్ ఎలా ఎగరేసి అలా చూడటం కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ లుక్స్ కానీ, యాటిట్యూడ్ కానీ. ఇప్పుడు ఒకవేళ రామ్ చరణ్ ని పెట్టి చిరంజీవి గారి మూవీ మీరు ఒక రీమేక్ చేయాలనుకుంటున్నారు అంటే ఐ ప్రిఫర్ జగదేక్ వీరుడు అతిలోక్. హీరోయిన్ మళ్ళీ జాన్వీ కపూర్ అనుకోవచ్చా? చిరంజీవి గారు వాడుతున్న ఆయన దగ్గర ఉన్న అంటే చాలా గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అందులోంచి మీరు ఒకటి దొంగతనం చేసే అవకాశం వస్తే ఏది లేపేస్తారు? వాచెస్ ఆయన దగ్గర కలెక్షన్ బాగుంటే నాకు ఇచ్చారు ఒక వాచ్. కారు ఏమన్నా కారు ఇచ్చారు. అవును. ఏం కాదు, ఇంకేం తీసుకోవాలి చెప్పు. హలో ఎవరీవన్, నేను మీ పవన్ కృష్ణ, మీరు చూస్తున్నాను 99 టీవీ. అండ్ మన అందరం కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. చిరంజీవి గారి బర్త్డే రాబోతుంది. సో చిరంజీవి గారు అంటే ఇష్టపడిన వారు అంటూ ఎవరైనా ఉంటారా? నెవర్. సో మరి చిరంజీవి గారి గురించి మాట్లాడాలని చెప్పేసి ఇవాళ నేను ఆయన్ని డైరెక్ట్ చేసిన మన అందరి ఫేవరెట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి దగ్గరికి వచ్చేసాను. సో ఒక్కసారి సార్ని వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో, హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. సో షూటింగ్ విశేషాలు ఎలా ఉన్నాయి? షూటింగ్ ఫుల్ స్పేస్ లో వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసాం, 20% వరకు అయిపోవచ్చింది. సో అంతా ఆన్ స్కెడ్యూల్ వెళ్తున్నాం. ఓకే. సో హోప్ సంక్రాంతికి పర్ఫెక్ట్ పొంగల్ బ్లాక్ బస్టర్. యా, వి ఆర్ ఎయిమింగ్ ఫర్ దట్. గ్రేట్. సార్ ఒక్కసారి ఇప్పుడు మీకు తెలిసిందే చిరంజీవి గారి బర్త్డే వస్తుంది. అండ్ వి ఆర్ డూయింగ్ ఎ స్పెషల్ ట్రిబ్యూట్ టు హిమ్. సో అయితే ఒక చిన్న ప్రశ్న, ఒక్కసారి ఇప్పుడు కాకుండా మీ చిన్నప్పుడు రోజుల్లోకి వెళ్తే ఆ టైంలో మీరు ఫస్ట్ టైం చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూసిన మూవీ మీకు గుర్తుందా? అండ్ ఆ మూమెంట్ లో మీకున్న ఫీలింగ్ ఏంటి ఒకసారి? సో నాకు వచ్చాక నేను ఫస్ట్ స్క్రీన్ మీద చేసిన చిరంజీవి గారి ఫిల్మ్ ఎముడికి మొగుడు. ఇప్పటికీ ఆ క్లోజ్అప్ నా మైండ్ లో ఒక ప్రింట్ లాగా ఉండిపోయింది. సో చిరంజీవి గారి స్మైల్, చిరంజీవి గారి ఇమేజ్ ఏదైతే ఉందో, ఎముడికి మొగుడు నాకు బాగా గుర్తు. నేను కర్నూలు అనే ఒక టౌన్లో చూశాను. అంటే ఆ చిరంజీవి గారిని మీరు అన్నట్టు ఇష్టపడిన వ్యక్తులు ఎవరు ఉండరు. అంటే మోస్ట్ అంటే మేము చిన్నప్పుడు ఆ ఎరాలో సో ఆయన చేసిన డ్యాన్సులు కానీ, ఆయన చేసిన ఫైట్స్ కానీ, ఆయన చేసిన కామిక్ టైమింగ్ కానీ, జగదేకుడు అతులు సుందర్ లాంటి ఫ్యాంటసీ కానీ, సో గ్యాంగ్ లీడర్ లాంటి ఒక యూత్ఫుల్ ఫిలిం కానీ, ఒక రౌడీ అల్లుడు లాంటి ఒక ఫక్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ కానీ, సో అన్ని జోనర్స్ అంటే ఒక ఊపేశారు. సో అవి చూస్తూ మేము పెరుగుతూ వచ్చాం. ఇన్ఫ్యాక్ట్ నేను మంచి డాన్సర్ని. సో డాన్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి చిరంజీవి గారు. సో ఆ రకంగా కూడా నేను చిరంజీవి గారిని బాగా అడ్మైర్ చేసేవాడిని. ఆయన సినిమాలు బాగా చూసేవాడిని. ఆయన సినిమా అంటే పర్టికులర్గా నాకు ఎవరు డాన్స్ నేర్చుకుంది ఏం లేదు. సో నేను ఈరోజు ఇంత డాన్స్ బాగా చేస్తాడు, జనరల్గా ఎక్కడ ఉన్నా కూడా డాన్స్ చేసేస్తుంటా. దానికి ఎక్కడ మా ఇంట్లో పేరెంట్స్ నన్ను ఎక్కడ ఒక డాన్స్ మాస్టర్ దగ్గర పెట్టింది లేదు. కేవలం జస్ట్ ఆయన ఫిలిమ్స్ చూస్తూ ఆయన పాటలకు వచ్చి ఇంట్లో డాన్స్ చేసేవాడిని. సో అలా చూస్తూ నేర్చుకున్నదే డాన్స్. అవును. సో ఒక రకంగా ఆయనే మాకు మాస్టర్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వచ్చి ఇప్పుడు హుక్ స్టెప్స్ ఇవన్నీ వచ్చాయి, కానీ 80s 90s లోనే ఆ వీణ స్టెప్ కానివ్వండి, నడక కలిసిన నవరాత్రి లాంటి స్టెప్స్ ఇవన్నీ మనం అందరూ ట్రై చేసిన వాళ్ళు. మీరు బాగా ఎక్కువ లైక్ ట్రై చేసిన స్టెప్స్ ఏవి చిరంజీవి గారు? సో నేను బాగా ఎక్కువ ట్రై చేసింది గ్యాంగ్ లీడర్ సాంగ్స్ కి అండ్ చికి చికి చేయలేం కానీ,
అండ్ రౌడీ అల్లుల్లో ప్రేమ గిమాత అదే సాంగ్కి నేను స్కూల్లో డ్యాన్స్ చేసి నాకు ఒక ప్రైజ్ కూడా ఇచ్చారు. ఓ సో ఆ పాటకి అదొకటి బాగా ఇది. అండ్ ఘరానా మొగుడు, ఇంకా ఆ 90s అన్ని సాంగ్స్ ఒకటని చెప్పలేము. అసలు చిరంజీవి గారి సినిమాలు అంటే ఫస్ట్ డాన్సే సాంగ్స్. అవును ఏ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినా ఆయన ఏ సినిమాకైనా ఆడియో ఎక్స్ట్రాడినరీగా ఇచ్చేవాళ్ళు ఆయన. యా ఎందుకంటే వాళ్ళు చాలా ఛాలెంజింగ్గా తీసుకునేవాళ్ళు. అమ్మో ఈయన డాన్స్కి తగ్గట్టు మనం కంపోజ్ చేయాలని. సో ఆ దీంట్లో ఒకటని నేను పిక్ చేయలేను కానీ సో ఆల్ హిజ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ కమింగ్ టు యూ, మీరు పంచులు బాగా ఇస్తూ ఉంటారు. Yeah. సో చిరంజీవి గారి డైలాగ్స్ లో ఎక్కువ మీరు ఏ పంచుని బాగా వాడేవారు మీకు గుర్తుంది? నాకు ఘరానా మొగుడులో రావుగోపాలరావు గారి దగ్గరకు వచ్చి ఒక ఇది నా కూతురు చేతిలో విష్ణు చక్రం లాంటిది, సుదర్శన చక్రం లాంటిది అని చెప్పి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పంపుతారు. అవును. ఆ అమ్మాయి చింపి పంపిస్తుంది. చింపి పంపితే గురువుగారు అనుకుంటూ వస్తారు. ఏమైంది అంటే ఉద్యోగం ఏం లేదు, మెడబెట్టి బయటికి గంటేశారంటే ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇచ్చిన మొక్కను ముక్కలుగా చేసి చించేసింది అంటే చూసి చించిందా చూడకుండా చించిందా అంటారు రాఘవలరావు గారు. అప్పుడు చిరంజీవి గారు ఆయన ఇమిటేట్ ఇస్తూ చెప్తారు, ఊరుకో చించాక ఎలా చించింది, పొంగు నుండి చించిందా బోకు నుండి చించిందా అలా అంటాడు. సో ఇవన్నీ నేను ఇమిటేట్ చేసేవాడిని సినిమా చూసి వచ్చాక. అయితే దాంట్లో ఘరానా మొగుడు సినిమా నేను అప్పుడు నాకు తెలిసి చాలాసార్లు చూసి నేను అది నరేట్ చేసేవాడిని సినిమాని మా ఫ్రెండ్స్కి. ఓకే. సో ఎవ్రీ డైలాగ్ టు డైలాగ్ సో అట్లా ఆయన ఇమిటేట్ చేస్తూ ఉండేవాళ్ళు. రైట్ సార్. అండ్ అంటే కమింగ్ టు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే చిరంజీవి గారు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఒక మెంబర్. సో మీ ఇంట్లో ఎలా ఉండేది చిరంజీవి గారు అంటే? ఆయన మూవీ వచ్చినప్పుడు మీ అమ్మగారి దగ్గర నుంచి మీ నాన్నగారు అంటే అప్పట్లో సినిమా అనేది ఒక సెలబ్రేషన్. సో అందరి సినిమాలు రిలీజ్ అవుతుండే మనకి ఈక్వల్గా. బాలకృష్ణ గారి సినిమాలు కానీ, వెంకటేష్ గారి ఫిల్మ్స్ కానీ, నాగార్జున గారి ఫిల్మ్స్ కానీ, అందరి ఫిల్మ్స్కి ఒక సెలబ్రేషన్ లాగా వెళ్తుండే వాళ్ళం. అండ్ చిరంజీవి గారి ఫిల్మ్స్ అంటే మేము ఉన్న ఏరియాలో రిలీజ్ వచ్చేవి కాదు. అప్పుడు వీళ్ళు పెద్ద హీరోల ఫిల్మ్స్ నేను అద్దంకైనా ఒక టౌన్లో ఉండేవాళ్ళం. ఏదో 1-2 ఫిల్మ్స్ రిలీజ్ వచ్చాయి. అంటే సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్ చూసేవాడిని నేను. అప్పటికే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయి. అండ్ అఫ్ కోర్స్ చిరంజీవి గారి ఫిల్మ్ థియేటర్కి వెళ్ళటం అంటే అప్పుడున్న ఫాలోయింగ్, ఆయనకున్న మాస్ హిస్టీరియా, జోనర్ను బట్టి ఫిట్. అది ఒక ఫ్యామిలీ ఫిల్మ్ అయితే ఇక మొత్తం లేడీస్ అదెందుకు ఘరానా మొగుడు ఎగ్జామ్ చెప్తే ఇక ఒక సెలబ్రేషన్లో ఉండేది. అండ్ ఒక క్రేజ్, ఒక మ్యాసివ్ క్రేజ్ ఉండేది ఆయనకి, మీకు తెలియదు కాదు. అంటే ఆ పేరు, ఆ నేము, ఆ బ్రాండ్ అది 90s 80s కిడ్స్కి బాగా తెలుసు. సో ఆ సెలబ్రేషన్ ఏంటో. అండ్ ఇప్పటికి కూడా అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 70 స్టిల్ హీఈస్ రూలింగ్ ద బాక్స్ ఆఫీస్. అండ్ లాస్ట్ సంక్రాంతికి ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ కానివ్వండి, ఆయన లుక్స్ మెయింటైన్ చేసే విధానం కానివ్వండి, అండ్ 35-40 years బ్యాక్ ఎలా ఉన్నారో స్టిల్ అదే ఒక ఇమేజ్ని మెయింటైన్ చేయడం ఆయన తీసుకుంటున్న కష్టం కానీ, ఒక యాక్టర్గా ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్, అభిమానులకు కానీ, ఆయన అభిమానించే వాళ్ళందరికీ కానీ ఆయన ఎలా కనపడాలని ఆయన తీసుకునే ఒక డెడికేషన్, దట్స్ లైక్ అవుట్ స్టాండింగ్. రైట్ సార్. అయితే మీరు చిరంజీవి గారిని పర్సనల్గా మీట్ అవ్వడానికన్నా ముందు, నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను చిరంజీవి గారిని ఇంత దగ్గర నుంచి ఒకసారి చూశాను. ఆ సెకండ్ నాకు ప్రపంచం మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆయన ఒక్కరు నిజమేనా అన్న ఒక ఫీలింగ్ ఉంది. మీరు ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? ఆ రోజు గుర్తుందా? ఫస్ట్ టైం సినిమాల్లో చూసిన చిరంజీవి గారిని లైవ్లో చూసిన ఎవరికైనా మనం ఒక తెలియని ఒక మెరుపు లాంటి ఒక మెమరీ అది. ఎవరు మర్చిపోలేము. సో నేను చూసింది ఏంటంటే రవీంద్ర భారతిలో ఏదో ఒక సురభి నాటకాల ఉత్సవాల లేకపోతే పరుచూరి బ్రదర్స్ వాళ్ళు పెట్టిన ఒక ప్రోగ్రామ్ ఏంటో తెలియదు, నాకు గుర్తులేదు సరిగ్గా ఈవెంట్ ఏంటనేది. సో నేను స్టేజ్ మీద ఉన్నాను, చిరంజీవి గారు ఇలా మెట్లు ఎక్కి నా ముందు నుంచి ఇలా వెళ్ళి సెంటర్ ఆఫ్ ద స్టేజ్కి వెళ్తున్నారు. సో ఒక ప్రొఫైల్లో ఇలా పాస్ అయ్యారు నా ముందు. సో దట్ ఈస్ ద ఫస్ట్ మెమరీ ఆయన నేను చూసింది. సో ఒక నిమిషం చిరంజీవి గారు ఇలా ఉంటారా లైవ్లో అని ఒక ఫీలింగ్ వచ్చింది. బాగుండింది. అంటే స్క్రీన్ మీద చూసిన ఒక హీరోని మళ్ళీ లైవ్లో చూడటం అనేది మెమరబుల్ ఎక్స్పీరియన్స్. రవీంద్ర భారతి హైదరాబాద్లో. అయితే చిరంజీవి గారిని మరి డైరెక్ట్ మీట్ అయినప్పుడు మీరేమైనా ప్రిపేర్ అయ్యారా? అన్నయ్యతో మాట్లాడాలి అది ఇదని, అక్కడికి వెళ్ళాకైనా మర్చిపోవడం ఇలాంటివి జరిగాయా? అంటే నేను చిరంజీవి గారిని ఫస్ట్ మీట్ అయింది సుప్రీం సినిమాకి ఆయనకు ప్రొజెక్షన్ వేసాం. సో ప్రసాద్ ల్యాబ్లో ఆ రోజు ఆయనతో దిగిన ఫస్ట్ పిక్చర్ నాకు. సో అది ఫస్ట్ మీటింగ్. సో ఆ తర్వాత ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఆ రోజు ఆ సినిమా చూసి చాలా బాగుందమ్మా, బాగా తీసామని చెప్పి అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాఘవేంద్ర గారి ఇంట్లో ఒక ఆయన ఫోటో ఒకటి ఉంటుంది, నేను ఒక స్ట్రైప్స్ టీషర్ట్ తోటి ఆయనతో ఫోటో దిగాను. సో వాళ్ళ ఇంట్లో ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ జరిగింది. అది ఫస్ట్ ఆయన దృష్టిలో నేను ఒక మైండ్లో వీడు ఈ కుర్రోడు భలే ఉన్నాడే అని ఒక
గుర్తు ఉండే ఒక మీటింగ్ అంటే అది. ఆ రోజు ఆయనతో మాట్లాడుతూ ఆయనతో జోకులు చెప్తూ బాగా చాలా హ్యాపీనింగ్గా జరిగింది ఆ మీటింగ్. అక్కడ రిజిస్టర్ అయ్యాను నేను ఆయనకు మైండ్లో. ఇక ఆ తర్వాత చాలాసార్లు సినిమా నేను చేద్దాం అనుకోవడం జరిగింది, కానీ కుదరలేదు. ఇక ఆ సినిమా ట్రావెల్ మీకు తెలిసిందే, శంకర ప్రసాద్ గారు అనేది మెమరబుల్ జర్నీ. ఆ కథ ఓకే అయిన దగ్గర నుంచి ఆ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ మీట్ అయ్యి ఆయనతో సినిమా కంప్లీట్ ఆయన నుంచి బయటకు వచ్చే వరకు అది ఒక రోలర్ కోస్టర్ అని చెప్పాలి. ఎన్నో మెమరీస్, ఎన్నో ఎమోషనల్ మూమెంట్స్. ప్రతిరోజు ఆయనతో వర్క్ చేస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఆయన సినిమాలు, ఈటీవీ సినిమాలు ఆయన సినిమా ఏదో వస్తే చూసి మేము పనిచేస్తున్న చిరంజీవి గారితో అనే ఒక చిన్న ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ అన్ని ఇప్పుడు అంటే తెలియదు కదా, మనం పని చేసేటప్పుడు వర్క్ మూడ్లో ఉంటాం, బయటకు వచ్చాక ఆయన వాల్యూ మనకి ఎక్కువ తెలుస్తుంది. బట్ ఎందుకంటే ఆయన ఇచ్చే కంఫర్ట్ కూడా అలా ఉంటుంది డైరెక్టర్స్కి. సో యూ వోంట్ బిహేవ్ లైక్ ఎ మెగాస్టార్. భయపెట్టడం అలా ఉండదు. సో ఈజ్ లైక్ వెరీ నార్మల్ ఫ్రెండ్లీ స్పేస్లో ఉంటారు. అది ఆ స్పేస్ దొరకడం అదృష్టం. నాకైతే ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి ఒక స్పేస్ ఇచ్చారు ఆయనకి. అంత బాగా చూసుకున్నారు నన్ను. సో ఇట్స్ లైక్ లైఫ్ టైం మెమరబుల్. అయితే మీరు ఆయన్ని డైరెక్ట్ చేసేటప్పుడు ఏమన్నా భయం ఉండేదా ఎక్కడైనా? అంటే ఆయనకి ఒక నరేట్ చేసేటప్పుడు ఆయన ఎలా వినేవారు? మీరు ఒక సీన్ని నరేట్ చేసేటప్పుడు ఎలా వినేవారు? అండ్ హీఈస్ నోన్ ఫర్ ఇంప్రూవైజేషన్. అక్కడికి వెళ్ళాక మనం ఒక వేరే చిరంజీవి గారినే చూస్తాం, అసలు ఆ క్యారెక్టర్ని చూస్తాం. సో అలాంటి ఇంప్రూవైజ్ చేసిన సీన్స్ మీరు డెఫినెట్గా చిరంజీవి గారు ఎప్పుడు ఏం చెప్పినా కూడా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆలోచన అనేది ఆయన మనకి ఇస్తారు. బట్ ఎప్పుడు ప్రెషర్ చేయరు. ఓకే, ఇది పెట్టు, ఇది ఉండాలి అని ఎప్పుడు ప్రెషర్ చేయరు. నాకు ఇలా అనిపిస్తుంది, ఏమైనా ఉపయోగపడితే తీసుకోమ్మా అంటారు తప్ప మన ఫ్రీడమ్ని ఎప్పుడు క్యాప్చర్ చేయరు. సో నాకు మా ఇద్దరి మధ్య వేవ్ లెంత్ బాగా కుదిరింది. సో నాకేం కావాలో ఆయనకి తెలుసు, ఆయనకేం కావాలో నాకు తెలుసు. సో ఆ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగా కుదిరింది. సో నేను రాసిన వాటిని ఆయనకి బాగా ఎంజాయ్ చేసి యాజిటేట్ చేసేవాళ్ళు. ఏదైనా ఆయనకి ఇంప్రూవైజ్ చేయాలనిపిస్తే ఇలా చేద్దామంటే అది అద్భుతంగా ఒక్కొక్కసారి చేసేవాళ్ళు ఆయన. సో అవన్నీ ఆ గివ్ అండ్ టేక్ అనేది బాగా కుదిరింది ఇద్దరి మధ్య. అందుకే ఆ సినిమా రిజల్ట్ అంత హ్యూజ్గా ఉండడానికి కూడా కారణం. సో అండర్స్టాండింగ్ ఉండేది, ఆయన ఎక్స్పీరియన్స్ మనం రెస్పెక్ట్ చేసేది, లేదు మన ఫ్రీడమ్ని మనం వెళ్ళి చెప్పేది. నాకు ఇది ఎందుకు కాన్ఫిడెంట్ కోసం అంటే ఆయన ఎవరు డిస్టర్బ్ చేయరు. ఓకే అమ్మా నీకు అనిపిస్తే తీసుకుంటాను, అంతేగాని ప్రెషర్ చేయరు. ఓకే ఓకే. సో అది ఆ ఇద్దరి మధ్య ఉంది కాబట్టి వీఆర్ అంటే బాగా జెల్ అయిపోయాం ఇద్దరం. సో ఆ కెమిస్ట్రీ మీకు సినిమాలో చూస్తే కూడా మీకు అర్థం అవుతుంది. సో ఆయన్ని నేను డీల్ చేసిన విధానం కానీ, ఆయన నా కోసం చేసిన ఏం చేయమంటే ఆయన ఏదన్నా వావ్ అని చెప్పమన్నా కూడా ఆయనకున్న స్టార్డమ్కి ఒక సెకండ్ ఆలోచించవచ్చు. బట్ ఈడేదో ఆలోచిస్తున్నాడు, ఇదేదో ఫన్ టైమింగ్ విచిత్రంగా ఉంది, సరే కానీ అని చెప్పి చేసేసారు. సో నా దట్ బికెమ్ వైరల్ అయిపోయింది ఆయన చెప్పడం వల్ల. సో అట్లాంటివి మైన్యూట్ థింగ్స్ కూడా. సో వన్స్ బిలీవ్ చేశారంటే హీ గివ్ ద బెస్ట్. దాంట్లో డిస్కషన్. అయితే ఇవాళ మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చే ముందు నేను ఐ వాస్ కాలింగ్ మై మామ్, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు అనిల్ రావిపూడిని కలవడానికి వెళ్తున్నాను రా అది ఇది అని చెప్పి అన్నాను. అండ్ వీళ్ళందరూ నాకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. సో చిరంజీవి గారితో మూవీ మీకు ఓకే అయిన వెంటనే మీరు ఫస్ట్ కాల్ చేసింది ఎవరికి? అండ్ మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, ఆ రోజు ఆ మూమెంట్ అంతా ఎలా ఉంది? అండ్ అందరూ హ్యాపీ అండి. మై ఫ్రెండ్స్ వర్ హ్యాపీ అండ్ మై పేరెంట్స్ వర్ హ్యాపీ, మై ఫ్యామిలీ అందరూ, వైఫ్ అండ్ కిడ్స్ అందరూ. అంటే ఇట్స్ లైక్ వాళ్ళందరికీ తెలుసు అంటే నేను ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు నుంచో ఎగ్జైటెడ్గా ఉన్నానని. సో ఇక అది కాంట్ టెల్ ఇన్ వర్డ్స్, ఎవ్రీబడి హ్యాపీ. బట్ ఫోకస్ ఏంటంటే సినిమా అవకాశం రావటం కాదు, సో హౌ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. సో అంత పెద్ద అవకాశాన్ని ఆయనకి మళ్ళీ నేను సినిమా తీసేటప్పుడు కూడా అనుకున్నాను, ఒక చిరంజీవి గారు అంటే ఒక వైభవం, ఒక సెలబ్రేషన్. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ దట్ ఇన్ దట్ ఫిలిం. సో చిరంజీవి గారి మీద ఒక పెద్ద కథ వేసేసి ఒక పెద్ద సెటప్లతో చేయాలి నేను అనుకోవాలా. ఆయన్ని మన పక్కింట్లో శంకర ప్రసాద్ ఎలా ఉంటాడో అలా చూపిస్తే బాగుంటుంది. సో ప్రసాద్ ఎలా బిహేవ్ చేస్తాడు అన్న డౌన్ టు ఎర్త్ క్యారెక్టరైజేషన్ తీసుకున్నాం. సో అది ఆయన నెక్స్ట్ లెవెల్ అలాంటి క్యారెక్టర్లు ఆయనకు బాగా నప్పుతాయి. సో నేను అది కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయనకి అదే చెప్పుకుంటూ వచ్చామండి, మీరు ఇంటి పక్కన ఇంటి ఎదురు ఉండే పాత్రలు మీరు ఇంకా బాగా చేస్తారు సార్, లైవ్లీగా ఉంటాయి. ఆ రూట్స్లో ఉండే పాత్రలు ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. అవన్నీ చాలా పెద్ద హిట్స్ కూడా ఏం చెప్తుంటే షేర్ చేసుకుంటూ ఉంటాం. సో అదే కదా, రైటింగ్ బాగుండి కథ బాగున్నప్పుడు ఆయన దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. సో దట్స్ ద జర్నీ. అంటే కమర్షియల్ మూవీస్ అంటే డాన్స్, ఫైట్స్ అండ్ డైలాగ్స్, కోపం ఇవన్నీ ఎంతలా చూపించి మనల్ని మెప్పిస్తారు, మనల్ని అల్లరిస్తారు. ఎమోషనల్ సీన్స్లో అంతా ఏడిపిస్తారు ఆయన. సో మీకు బాగా గుర్తుండిపోయిన సీన్ కానీ లేకపోతే ఏదైనా ఒక మూవీ ఉందా అంటే మిమ్మల్ని బాగా? నాకు రుద్రవీణ చాలా ఇష్టం, స్వయం కృషి, ఆపద్ బాంధవుడు, 3 are classics ఫర్ మీ. అండ్ మూడిట్లో 3 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ చిరంజీవి గారు కనిపిస్తారు.
రుద్రవీణలో ఫాదర్తో ఒక కాన్ఫ్రంటేషన్ ఉన్న దాంట్లో కళ్ళతోటి ఆయన చూపించే కొన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. అండ్ స్వయం కృషిలో ఆ బాబు కోసం ఆయన తీసుకునే పెయిన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆపద్ బాంధవుల్లో మెంటల్ ఆసుపత్రిలో, అదే పిచ్చి ఆసుపత్రిలో ఆయన మీనాక్షి శేషాద్రితో పాటు లోపల చేసే కొన్ని, ఇది చర్చిలో ఒక ఎపిసోడ్ ఉంటుంది. సో ఇలా ఆయనకైతే చెప్తున్నాను కదా, యాక్టింగ్కి స్కోప్ ఉన్న ప్రతిసారి దాన్ని ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. సో అలాంటివి నాకు చాలా ఇష్టం. అండ్ డాడీలో కూడా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఆయన కమర్షియల్గా అంత పే చేయలేదు కానీ, అండ్ ఇవన్నీ నా మైండ్లో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఆయన ఎలా చేయాలని శంకర్ ప్రసాద్ గారిలో కూడా మీరు చూస్తే, సో పాపతో పిల్లలతో ఒక బ్యూటిఫుల్ సీక్వెన్స్ ఉంటుంది. సో ఆయన ఎమోషన్స్తో చాలా అద్భుతంగా చేశారు. సో ఇవన్నీ నాకేంటంటే ఆయనలో ఉన్న అన్ని బెస్ట్ని చిన్నగా ట్యాప్ చేసుకుంటూ అక్కడక్కడ కట్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి చేసింది ఆ ఫిల్మ్. సో నా అదృష్టం. సో నాకు అలా కుదిరింది. స్క్రిప్ట్ కూడా ఫన్ను, ఎమోషను, యాక్షను, సాంగ్స్, హుక్ స్టెప్ అనే సాంగ్ కానీ ఇట్స్ లైక్ ప్యాకేజ్, మెగా ప్యాకేజ్ సెట్ అయింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అయితే మూవీ సక్సెస్ మీట్ అవన్నీ జరిగినప్పుడు మిమ్మల్ని కే విశ్వనాథ్, బాలచంద్ర గారితో వీళ్ళందరితో పోల్చి మిమ్మల్ని పొగిడినప్పుడు హౌ వాజ్ యువర్ ఫీలింగ్ అండ్ ఏమనిపించింది? అది నాకు ఒక ప్యూర్ ఎమోషనల్ మూమెంట్. ఇక్కడే కదా నేను ముసరిలో ఒక పెద్ద అవుట్డోర్ స్కెడ్యూల్ చేసాం. సో ఆ రోజు ఈవినింగ్ లాస్ట్ రోజు వెళ్ళేటప్పుడు అందరం సరదాగా చిట్ చాట్ చేస్తూ కూర్చున్న రోజే ఆయన ఎక్స్ప్రెస్ చేశారు ఆయన మనసులో ఒక ఫీలింగ్. అంటే హౌ అంటే డైరెక్టర్గా యాక్టర్స్తో ఉండే కనెక్షన్ కానీ, వాళ్ళతో యాక్టింగ్ రాబట్టుకునే విధానం కానీ, సో ఆ దీంట్లో ఆయన, సో అంటే వాళ్ళంత గొప్ప డైరెక్టర్ నేను ఎప్పుడు ఫీల్ కాను, ఎందుకంటే వాళ్ళు పెద్ద లెజెండ్స్. సో నెవర్, అంటే వాళ్ళతో నేను పోల్చుకోవడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. బట్ ఆయన నన్ను ఒక మాట అన్నారంటే, ద వే ఎక్స్ట్రాక్షన్, మనం అనుకున్నది క్లారిటీగా యాక్టింగ్ ఎలా తీసుకుంటున్నాం అనే దాని ఇదిలోనే ఆయన కంపేర్ చేయడం జరిగింది. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ ఈక్వల్ టు దెమ్. సో అది ఇంపాసిబుల్. సో ఆ ప్రాసెస్లో ఆయన అన్నది మాత్రం ఐ టుక్ ఇట్ యాజ్ లైక్ ఎ వెరీ బిగ్ కాంప్లిమెంట్. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఆయనకి నా మీద ఉన్న లవ్ని ఆయన ప్రజెంట్ చేశారని అనిపించింది. ఇప్పుడు కూడా షూట్ గ్యాప్లో నేను బాబీ ఫిల్మ్ షూటింగ్ మధ్యలో కలిసిన కూడా సేమ్ ర్యాపో, సేమ్ వైబ్, సేమ్ కెమిస్ట్రీ, సేమ్ లవ్, సేమ్ ఎఫెక్షన్. సో ఆయనతో స్పెండ్ చేసే మూమెంట్స్ అలా ఉంటాయి ఎప్పుడు. అండ్ ఈక్వల్ టు లైక్ అదే చెప్తాను కదా, ఆ రోజు నేను వెళ్ళినప్పుడు ఆ రోజు చరణ్ గారు కూడా వచ్చారు. సో క్యారవాన్లో కూర్చున్నాం నేను బాబీ. చరణ్ గారు రాగానే మేము లేవబోయాం బాబీ నేను. అంటే ద వే హౌ హీ లవ్స్ హిస్ డైరెక్టర్స్, ముఖ్యంగా బాబీ నేనంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంది ఆయనకి. సో చరణ్ గారు వస్తే మేము లేవబోయా, కూర్చొని పర్లేదు అని చెప్పి చరణ్ గారు కూడా మమ్మల్ని కూర్చోబెట్టి లైక్ అందరం కలిసి ఆయనతో భోజనం చేసాం. సో ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. అంటే ఒక ఫ్యామిలీలా ఆయన మమ్మల్ని ట్రీట్ చేసే విధానం మాత్రం లైఫ్లో మర్చిపోలేను. అయితే ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పటికీ కూడా, అంటే ఎప్పుడైనా సరే చిరంజీవి, ఇప్పుడు రజనీకాంత్ గారు అంటే ఆ వాకింగ్ స్టెప్ అండ్ ఆ డైలాగ్స్ లాగా, చిరంజీవి గారు అంటే మా అందరికి కావాల్సింది ఏంటంటే అన్నయ్య ఒక మంచి స్టెప్ వేయాలి, ఒక మంచి మాస్ సినిమా చేయాలి. ఆయన ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు ఇప్పటికీ కూడా? యూనో మనందరినీ ఎంటర్టైన్ చేద్దాం మీరు అన్నట్టు. మనం ఎక్కువ దిష్టి పెట్టకూడదు. సో ఆయన అలా హ్యాపీగా ఫిట్గా ఉండనిద్దాం. దాని మీద మనం ఎక్కువ మాట్లాడకూడదు. దాని మీద ఆడియన్స్ కూడా దాని మీద చర్చ జరిపి, సో ఆయన్ని అంటే మీరు అబ్జర్వ్ చేసి చూసింది అదే. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో యూస్ టు టేక్ సో మచ్, అది చాలా కష్టపడేవాళ్ళు. మార్నింగ్స్ ఎర్లీగా లేచి 4-4:30కి లేచిపోవడం, వర్కౌట్ చేసుకొని షూటింగ్కి వచ్చేవాళ్ళు కాదు. సో ఆయనకు తెలుసు స్క్రీన్ మీద మనం ఎలా ఉండాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలనేది. సో ఇక అదే ప్యూర్ హిస్ డెడికేషన్. ఇంకా దానికి లిమిట్స్ లైక్ అన్ ఎవరెస్ట్. అంత మైండ్ పవర్, అంత విల్ పవర్, ఆయన పుష్ చేసుకునే విధానం. సో నాకు తెలిసి నేను ఇమాజిన్ చేయలేను దట్ నంబర్కి నేను రీచ్ అయితే. ఐ కాంట్ ఇమాజిన్. సో దట్ ఫిట్నెస్, హీస్ సంథింగ్ మ్యాజికల్. ఇప్పటికీ మీ కార్లో మీరు రెగ్యులర్గా లూప్లో వినే చిరంజీవి గారి సాంగ్ ఏంటి? అండ్ మీరు ఇప్పటికీ లోగా ఫీల్ అయినా, లేకపోతే మీ వాంట్ టు వాచ్ చిరంజీవి గారి మూవీ అగైన్ అండ్ అగైన్ అంటే ఏంటి? నాకు చిరంజీవి గారి మ్యూజిక్ అంటే నేను కొండవీటి రాజా సాంగ్స్ చాలా ఇష్టం. కొండవీటి దొంగలో అన్ని పాటలు ఇష్టం. కోలమ్మగల్ అది కానీ, చమక్ చమక్ చమక్, గ్యాంగ్ లీడర్ ఇష్టం. అండ్ ఆబ్వియస్లీ గరానా మూడు జగది కూడా ఆ బంచ్ ఆ 89 to 92 మధ్యలో ఒక మ్యాసివ్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి ఆయనకి. ఆ సాంగ్స్ అన్ని ఇష్టం. ఇంకా నేను లోలో ఉన్నప్పుడు ఆయన సినిమా బాగా చూసేది, నాకు ఇష్టమైన ఫిల్మ్ గ్యాంగ్ లీడర్ అండ్ గరానా మూడు. ఓకే, రెండు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఒకవేళ 80s, 90s లో ఉన్న చిరంజీవి గారి మేనరిజం తోని ఉన్న ఏదైనా ఒక మూవీతోని, ఆ క్యారెక్టర్ తోని ఇప్పుడు అనిల్ రావిపూరి గారు ఒక ఆల్ టైమ్ గ్యాంగ్ లీడర్ ఇస్ ద బెస్ట్. ద వే హీ అండ్ కాలర్ ఎలా ఎగరేసి అలా చూడటం కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ లుక్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, గ్యాంగ్ లీడర్ ఇస్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ చిరంజీవి గారు. ఎందుకు అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు అండ్ యాటిట్యూడ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది.
ఆ బిలియర్డ్స్ టేబుల్ దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో రాఘోపాలరావు అవును అవును గారికి అవును అవును సో అవన్నీ అంటే చాలా చిన్న చిన్న సీన్స్, చిన్న చిన్న బిట్సే కానీ బట్ చాలా ఆయన యాక్టింగ్ యాటిట్యూడ్ తోటి దాన్ని చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో మై ఆల్ టైమ్ బెస్ట్ గ్యాంగ్ లీడర్. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చిన్నవి. ఇప్పుడు అంటే చిరంజీవి గారిని ఇప్పుడు మళ్ళీ ఆయన పెట్టి ఆయన మూవీ మళ్ళీ రీమేక్ అయితే చేయలేం, కానీ ఇప్పుడు ఒకవేళ రామ్ చరణ్ని పెట్టి చిరంజీవి గారి మూవీ మీరు ఒక రీమేక్ చేయాలనుకుంటున్నారు? అంటే ఐ విల్ ప్రిఫర్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఓకే. సో ఆ ఫ్యాంటసీ ఫిల్మ్ చేయాలని ఉంది. ఇఫ్ నాకు అవకాశం వస్తే ఐ వాంట్ టు డూ దట్. హీరోయిన్ మళ్ళీ జాన్వీ కపూర్ అనుకోవచ్చా? వై నాట్. రైట్ సార్. కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, మీకు బాగా ఇష్టమైన చిరంజీవి గారు వింటేజ్ ఎంట్రీ సీన్ ఇది? వింటేజ్ ఎంట్రీ సీన్ గ్యాంగ్ లీడర్. ఓకే. గన్ పట్టుకొని కలుస్తారు. గన్ చిన్న బీడీఏ సిగరెట్ పెట్టుకొని యాటిట్యూడ్. మీరు ఇప్పటికీ అద్దం ముందు వాళ్ళు కాపీ కొట్టడానికి ప్రయత్నించిన చిరంజీవి గారి డాన్స్ స్టెప్ ఇది? చిరంజీవి గారి డాన్స్ స్టెప్ అంటే రౌడీ అల్లుడు. రౌడీ అల్లుడు అండ్ లవ్ మీ మై హీరో సాంగ్. ఓకే. ఓకే. ఒక నటుడిగా చిరంజీవి గారిని వర్ణించడానికి ఒక పదం అడిగితే ఏం చెప్తారు? అండ్ ఒక్క పదంలో చెప్పాలంటే ఆయన పేరు తగ్గట్టు చిరంజీవి. అంతే. ఒక వ్యక్తిగతంగా ఒక పర్సనల్ గా తెలుసు కాబట్టి వ్యక్తిగతంగా అంటే ఈస్ వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ పీపుల్స్ లవ్ అండ్ అఫెక్షన్. ఓకే. ఆయన్ని ప్రేమిస్తే ఆయన 200% తిరిగి ప్రేమిస్తారు. ఆయన్ని ఎవరన్నా ఇష్టపడట్లేదని తెలిస్తే ఆయన బాధపడతారు. అంటే నేను ఆయన నోటీస్ లేకుండా. నీకు అర్థమైంది నేను చెప్పింది? అంటే అందరూ ఇష్టపడాలని రూల్ ఏం లేదుగా, కొంతమంది ఇష్టపడదు. కానీ బట్ అన్నెసరీగా ఆయన్ని హేట్ ఎవరైనా చేస్తే అరే ఆయన ఒక చిన్న ఇది ఉంటుంది, అరే నేను ఏం చేయకుండా ఎందుకు అంటే ఆయనకి ఏంటంటే అందరినీ లవ్ చేయటం, ఆ లవ్ ఇవ్వటం ఇష్టం, అలాగే ఆ లవ్ తీసుకోవటం కూడా అంతే మ్యూచువల్గా ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతారు ఆయన. సో ఇక వన్స్ అది రానప్పుడు హీ కెన్ డిటాచ్ అయిపోతారు. కానీ బట్ ఆ పాజిటివిటీ ఉండాలని కోరుకునే మనిషి ఆయన. చిరంజీవి గారి క్వాలిటీస్ లో మీరు ఒకటి తీసుకోవాలనుకుంటే ఏది తీసుకుంటారు? పేషెన్స్. ఓకే. ఎప్పుడు అనిపించింది ఆయనకున్న పేషెన్స్? ఎప్పటి నుంచో. హీ వెంట్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ హీ కేమ్ బ్యాక్ అండ్ హీ కేమ్ టు ఫిల్మ్స్ అగైన్ అండ్ సో మచ్ ప్రాపగండా హ్యాపెన్, వాట్ ఎవర్ హ్యాపెన్. ఆయన గురించి కానీ ఆయన ఫ్యామిలీ గురించి కానీ బయట ఎన్ని జరిగినా కూడా బట్ హౌ హీ డెల్ట్ విత్ హిస్ పేషెన్స్. సో ఇప్పటికి కూడా ఉంది ఆ పేషెన్స్. ఇప్పుడు కూడా ఆయన వైపు ఏం జరుగుతున్నా కూడా చిరునవ్వుతో అలా స్మైల్, పేషెన్స్. రైట్. అండ్ చిరంజీవి గారు వాడుతున్న ఆయన దగ్గర ఉన్న అంటే చాలా గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అందులోంచి మీరు ఒకటి దొంగతనం చేసే అవకాశం వస్తే ఏది లేపేస్తారు? గ్యాడ్జెట్స్ అంటే ఆయన గ్యాడ్జెట్స్ అంటే వాచెస్ ఆయన దగ్గర కలెక్షన్ బాగుంటాయి. నాకు ఇచ్చారు ఒక వాచ్. ఓకే. కారు ఏమన్నా ఒక కారు ఇచ్చారు ఆయన. అవును. ఇంకేం తీసుకోవాలి చెప్పు. ఆయన అన్ని ఇస్తే నాకు మంచి పెన్ ఇచ్చారు, ఒక మంచి డైరీ ఇచ్చారు, పెన్ ఇచ్చారు రాసుకోవడానికి, రైటింగ్ నీకు బాగుంటది అని, అంటే ఒక పాజిటివ్ దీంతో. సో నేను గాడ్జెట్స్ ఆయన దగ్గర తీసుకోవాల్సిన పని లేదు, అన్ని ఇచ్చారు ఆయన. అన్ని ఇచ్చేసారు మీకు? ఓకే. ఎనీహౌ సార్, మరి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మీరు ఏం చెప్పాలి చిరంజీవి గారికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆయనకి నా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. సార్ ప్లీజ్ ఇలాగే ఇంతే ఎనర్జీతో, ఇంతే ఆరోగ్యంగా మీరు మరిన్ని సినిమాలు చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విషింగ్ యూ గ్రేట్ హెల్త్ అండ్ సక్సెస్ అండ్ మై బెస్ట్ విషెస్ టు మెగా 158 బాబీ ప్రాజెక్ట్కి. అండ్ హోప్ ఇంకొక బ్లాక్ బస్టర్ మన శంకర్ ప్రసాద్ తర్వాత మీకు రావాలని కోరుకుంటున్నాను. అండ్ అంతే సార్, బీ హ్యాపీ యాజ్ యూజువల్, బీ ఫిట్, మీరు అలాగే ఉంటారు కాబట్టి. అండ్ థ్యాంక్ యూ. అండ్ మమ్మల్ని ఇలాగే ప్రేమిస్తూ ఉండండి. థ్యాంక్ యూ. సరే, ఒక్క చిన్న ప్రశ్న అడగడం మర్చిపోయాను, నేను మధ్యలో ప్యాక్ చేస్తాను. మీరు షూటింగ్ చేసేటప్పుడు చిరంజీవి గారితో మీరు చేసిన ఏమైనా చిలిపి పనులు ఏమైనా షేర్ చేస్తారా? ఎవరికి తెలియదు. అంటే చిరంజీవి గారితో చిలిపి పనులు అంటే ఆయన సినిమాలో డైలాగ్స్ ఆయనతో చెప్తూ యాక్ట్ చేస్తూ ఉండేవాడిని. అదే చిలిపి పనులు. ఆయన్ని జోకులు వేస్తూ నవ్విస్తూ ఈ సినిమాలు ఎలా చేసేవాళ్ళు, ఈ సినిమా ఎలా చేసేవాళ్ళు, ఆయన అలా సర్ప్రైజ్ చూసేవాడు. ఎన్ని సినిమాలు చూసేవారు ఒక బాబును అట్లా, అసలు ప్రతి డైలాగ్ టు డైలాగ్ ఎలా గుర్తున్నాయి నీకు, అసలు యాజ్ ఇట్ ఈస్ బాడీ లాంగ్వేజ్తో చేస్తున్నావు నువ్వు అని చెప్పి అలా సర్ప్రైజ్ అయ్యేవాళ్ళు. ఓకే. సో అలా అంటే చాలా నాటీ స్పేస్లో ఉండేవాడిని నేను. అంటే ఆయనతో సరదాగా అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. సో ఒక బ్రదర్ అని చెప్పొచ్చా, ఎట్లా ట్రీట్ చేశాను కానీ బట్ ఇట్స్ లైక్ అన్ని
ఎవరైనా ఆట పట్టించారా మీరు? ఆట పట్టించడం అంటే మన హర్షవర్ధన్ ఆట పట్టించేవాళ్ళు. ఓకే. చిరంజీవి గారితో పాటు యాక్ట్ చేశారు కదా. అవును, హర్షవర్ధన్ గారితో బోల్డ్ ఉన్నాయి ఆయన మధ్య మధ్యలో. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా యాక్ట్ చేసేటప్పుడు వన్ మోర్లు అయ్యేటప్పుడు, హర్ష గారు చూసుకోండి సార్, ఏంటి ఏమన్నా నేనేమన్నా తప్పు చేశానండి అంటే, నా వల్ల ఏమన్నా తప్పు జరిగింది సార్ అంటే ఆయన్ని సరదాగా అంటే నేనేమన్నా నా వల్ల మీరు ఏమైనా డిస్టర్బ్ అయ్యారా సార్ ఇట్లా లేదు సార్ అని అట్లే చిన్న చిన్న ఫన్ మూమెంట్స్ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ మీ మూవీ ఇంకోటి సంక్రాంతికి ఇంకోసారి మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం. బ్లాక్ బస్టర్ హిట్ ఇంకోటి ఆల్రెడీ మేము ఫిక్స్ చేసుకున్నాం, ఇంకా మీరు రిలీజ్ చేయడమే లేట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఇంకొకసారి తప్పకుండా మీ మూవీ టైంలో మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని మీట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం. సో వ్యూవర్స్, అదనమాట సంగతి. అండ్ మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.